ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: అభేద దృష్టి మోక్షం, భేద దృష్టి సంసారం. ఇదే సర్వ వేదాంతముల సారము, సిద్ధాంతము మరొకటి కాదు అని భగవాన్ చెప్తున్నారు. దృష్టి అనేటువంటి పదములో చూపు అనేటువంటి అర్థం. సామాన్యంగా అందరికీ అలా కలుగుతూ ఉంటుంది. నా చూపు సరిగ్గా లేదు అంటే నా కంటికి సరిగ్గా కనబడటం లేదు అనే అర్థంతో ప్రతి ఒక్కరూ అలాగా భావిస్తారు. దృష్టి అనేసరికి చూపు ఒకడు చూచేవాడు ఉండాలి కదా. ఎవరు చూస్తున్నారు? కన్ను చూస్తుందని నీవు భావిస్తావు. కన్ను దానంతట అది చూడగలదా? కంటిని తీసి ఒక పక్కకు పెడితే అది విషయాలను గ్రహించగలదా? గ్రహించలేదు కదా. మరి అక్కడ ఎవరు చూస్తున్నారు? కంటికి కన్ను అయినటువంటి చైతన్యము ఏదైతే ఉందో అది చూస్తుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. చైతన్యమైనటువంటి పంచేంద్రియాలు చైతన్యము కాకపోతే అవి ఏ పనులు చేయలేవు. ఇక్కడ ముఖ్యంగా దృశ్యవారితం చిత్త ఆత్మనః అంటూ ఒక విషయాన్ని రమణులు స్పష్టం చేశారు. ఇక్కడ దృశ్యవారితం అంటే దృశ్యాలను నీవు కనుక ఏ దృష్టితోనూ చూడకపోతే, ఏ మనస్సు అయితే ఉన్నదని అనుకుంటున్నావో అది తనకు తానుగా అహంస్ఫురణగా ప్రకాశిస్తుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి ఈ దృశ్య విలయము ఎప్పుడు ఏ విధంగా సాధించాలి, దీనికి ఏదైనా మార్గం ఉన్నదా అన్నప్పుడు దానికి గురువుగారు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. వ్యవహారికమైన విషయం ఏదైతే ఉందో, ఈ మనస్సు, ఈ అహంకారము, ఈ పరిమితత్వము లయం అయితే కానీ అక్కడ దృశ్య విలయము కాదు. ఈ సర్వాన్ని ఎవరు చూస్తున్నారు? ఆ నేను యొక్క స్వరూపము ఏదై ఉన్నదో అప్పుడు తెలుస్తుంది ద్రష్ట ఎవరన్నది. ఎవరు చూస్తున్నారు? దేహమా, మనసా, ఇంద్రియాల అనేది నేను ఎవరు అన్న విచారణలో, ఈ విచారణ చేస్తున్నప్పుడు ఇది లోపలికి పోయినప్పుడు తలక్రిందులుగా పడిపోయి ఆత్మ అనుగ్రహం చేత కంటికి కన్ను అయినటువంటిది అది ప్రకాశించినటువంటి స్థితిలోనే అన్ని ప్రశ్నలకు నీకు సమాధానం దొరుకుతుంది అని భగవాన్ చెప్తున్నారు. అంతవరకు అనుమానాలు అక్కడ వెంటాడుతూనే ఉంటాయి. జగత్తు ఒకటి ఉందని, సంసారం ఒకటి ఉన్నదని, సంసారంలో నువ్వు ఉన్నావని అనుకుంటున్నావు. మరి ఈ భేదం ఎందుకు వచ్చింది? ఈ భేదం ఎందుకు వచ్చిందంటే దృష్టి భేదం వల్ల అక్కడ విషయ భేదం కూడా ఏర్పడింది. చూపు కంటి నుంచి వచ్చింది కదా. కంటికి ఒకటి స్థానం ఉండవలేను. చర్మచక్షువుతో చూస్తే దృశ్యాలు స్థూలంగానే ఉంటాయి. మరి సూక్ష్మ చక్షుతో చూస్తే అంటే మనసుతో చూస్తే వరులు సూక్ష్మంగానే గోచరిస్తారు. ఆత్మే కన్ను అయినప్పుడు ఇక్కడ ఆత్మ అనంతం కనుక కన్ను చూపు కూడా అనంతంగానే ఉంటుంది. దీని అర్థం ఆత్మ జ్ఞానవృత్తి చేత తనకు తానుగా దృష్టిని సారించినప్పుడు పరిధులు లేక అనంతంగా తనకు తానుగా ప్రకాశిస్తూ ఉన్నది కదా. ఉన్నది ఆత్మ మాత్రమే. మరి లేనిది అజ్ఞానము, లేనిది ద్వైతము, లేనిది జీవుడు జగత్తు ఈశ్వర భావనలు, లేనిది ఈ జనన మరణాలు, లేనిది ఈ పరిమితత్వము. ఈశ్వరుణ్ణి
చర్మచక్షులతో చూచేవారు చక్కటి అందమైన వస్తువులలోనూ శ్రేష్టమైన యోగులు వారి హృదయ కమలములలోనూ ఆసీనుడై వానిగాను ఉంటారు. యజ్ఞయాగాదులు చేసే బ్రాహ్మణులు అగ్నిహోత్రాలలోనూ చూస్తున్నారు. కానీ అనంత దృష్టి కలవారైన జ్ఞానులు మాత్రం భగవంతుడిని అంతటా చూస్తున్నారు. తాను శరీరం అనే భావం పూర్తిగా నశించి మనస్సు దుఃఖస్వరూపం అనే భావం తొలగి జ్ఞానమాత్రంగా నిలిచి ఉండే స్థితే ఈశ్వరుడిని నిజంగా పూర్ణంగా చూడటం అవుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ ఈరోజు గురువుగారు రావడానికి కుదరదన్నారు కాబట్టి ఈరోజు స్టేటస్ గురించి మనమే డిస్కస్ చేసుకోవాలండి. ఇది చదువుతున్నాను. రవి గారు చెప్తారా? స్టార్ట్ చేయమంటారా? మీరు తర్వాత శ్రీనివాసరావు గారు. గురువు గారు ఈరోజు రావట్లేదు. ఓకే, ఒకసారి చూద్దాం. అభేద దృష్టి మోక్షము, భేద దృష్టి సంసారము. ఇదే సర్వ వేదాంతముల సారము, సిద్ధాంతము, మరొకటి కాదు. 2 లైన్లు ఉన్నాయి, టైం అరగంటుంది. మనకేమో సెంటెన్స్ లో 2 లైన్లతో ముగిచ్చేసారు ఇక్కడ. చూద్దాం, ట్రై చేద్దాం, మనం ప్రయత్నం చేద్దాం. అభేద దృష్టి మోక్షము, భేద దృష్టి అంటే ఇక్కడ సంసారము. సరే, అభేదము అంటే ఇటు నీ చూసే దృష్టి అభేదము అంటే భేదము లేకుండా గనక నీ దృష్టి గనక భేదము లేని దృష్టి అయి ఉంటే గనక అక్కడ అదే మోక్షము. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దట్ అంటున్నారు. భేదము ఎక్కడైతే ఉందో అదే సంసారము అంటున్నారు. భేద దృష్టే సంసారము, భేద దృష్టి సంసారము అంటున్నారు. చిన్న వాక్యంలో చెప్పారు. ఇక్కడ అంటే నేను అనుకుంటాం ఏంటంటే, సంసారము అంటే మనము ఏదో కుటుంబము లేకపోతే భార్య పిల్లల్ని కలిగి ఉండటము, లేకపోతే ఒక కుటుంబంతో తల్లిదండ్రులు ఉండటము, లేకపోతే అది కాదు సంసారము. నిజమైన సంసారం ఏంటంటే నీ మనస్సే నిజమైన సంసారము. ఇక్కడ అంటే ఇక్కడ మనస్సే, ఇక్కడ భేద దృష్టికి సంసారం అంటున్నారు. అంటే ఆ దృష్టి కోణము, నువ్వు చూసే దృష్టి భేదము కలగటానికి కారణము నీ మనస్సే అంటున్నారు. ఇక్కడ భేద దృష్టి సంసారం అంటున్నారు. అంటే ఎందుకు ఏర్పడింది ఈ భేద దృష్టి? ఇప్పుడు గురువుగారు చెప్తారు కాబట్టి, మనస్సు అంటే ఇక్కడ మనస్సు అంటే ఆలోచనల యొక్క సమూహము. అంటే ఈ భేద దృష్టి ఏర్పడటానికి కారణం అసలు ఏంటి అంటే, నేను అంటే ఇప్పుడు మనం అందరం అనుకునేది శరీర భావన కలుగుతుంది మనకి. నేను అంటే ఒక శరీరము భావన మనకి స్ఫురిస్తుంది, ఒక వ్యక్తి భావన కలుగుతుంది, అంటే ఒక అహంభావం కలుగుతుంది, అంటే ఒక దేహాత్మ బుద్ధి అనే ఒక భావన కలుగుతుంది. అంటే ఎప్పుడైతే నీకు దేహాత్మ బుద్ధి జనించిందో అదే అసలు మొదటి తప్పు. అదే అంటే నేను అంటే ఒక శరీర భావన కలగటమే అదే అసలు భేదము. అసలు అక్కడ నుంచే స్టార్ట్ అయింది భేదం అనేది. అదే రూట్ కాజ్. నీకు ఎందుకు ఆ రూట్ కాజ్ ఏర్పడింది అంటే, ఇప్పుడు మనం చూస్తాము నీకు అంతా భేదంగానే కనిపిస్తుంది కదా. ఇప్పుడు నీకు ప్రపంచము కానీ, నీకు ప్రపంచంలో ఉన్న వస్తువులు కానీ, మనుషులు కానీ, లేకపోతే జంతువులు కానీ, నీకు అన్ని భేదమే కనిపిస్తుంది కదా. చివరికి పిల్లలైనా, తల్లిదండ్రులైనా, భార్య అయినా, భర్త అయినా,
నీకు అందరూ భేదముగానే అంటే సమానంగా కనిపించట్లేదు కదా నీ దృష్టి. అందరిలోనూ నీకు భేదభావం కలుగుతుంది. అంటే ఇక్కడ ఎందుకు అది ఆ దృష్టి ఎందుకు ఏర్పడింది? నేను అంటే అక్కడ నీకు దేహాత్మ బుద్ధి కలగడం. అంటే నేనంటే ఒక శరీర భావన కలిగింది. ఎప్పుడైతే నేను అంటే ఈ రూపముతో తాదాప్యము అయ్యిందో వెంటనే అది నామముతో తాదాప్యం చెందుతుంది. అంటే రూపము, నామము ఈ నామరూపాల వల్లనే నీకు ఈ భేద దృష్టి ఏర్పడుతుంది. ఎందుకు భేద దృష్టి ఏర్పడింది? ఇప్పుడు నేను అంటే శరీరం అన్న తర్వాత ఏమవుతుంది అది? ఈ వెంటనే తనకు ఒక వ్యక్తికి ఒక నామం ఉందని, ఆ రూపానికి ఒక నామము. ఫలానా నేను ఫలానా వాణ్ణి అని. నేను ఫలానా రవికుమార్‌ని, ఫలానా వానికి చెందిన వాణ్ణి. అంటే రూపానికి తాదాప్యం చెందంగానే వెంటనే నేను ఫలానా అని నామంతో తాదాప్యం చెందుతాం. ఇది ఎందుకు చెందింది నేను అనుకుంటాం ఏంటంటే నేనంటే ఆ శరీర భావన కలిగింది. ఓకే. శరీర భావన కలగటం అంటే నేను అంటే ఈ దేహం అనుకుంటున్నావు. వెంటనే ఏమవుతుంది? ఆ దేహం మీద నీకు ఇష్టం ఏర్పడుతుంది. నీ దేహం మీద నీకు ఒక మమకారం ఏర్పడుతుంది. ఆ మమకారం ఏర్పడినప్పుడు నీకు అంటే ఇప్పుడు ఫస్ట్ నువ్వు దేహం అనుకుంటాం వల్ల నీ ఇంట్లో వాళ్ళు కూడా దేహాలుగానే భావిస్తావు. నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ప్రపంచం దాకెందుకు నీ ఇంట్లో వాళ్ళు ఎవరో ముగ్గురు నలుగురు ఉన్న తల్లిదండ్రులు పిల్లలు ఉంటే వాళ్ళు కూడా నీకు దేహాలుగానే కనిపిస్తారు. ఎందుకంటే నేనంటే దేహం అనుకుంటున్నావు కాబట్టి. సో నీ ఇంట్లో వాళ్ళు కూడా దేహాలుగానే నీకు భావిస్తావు. అలానే నీకు నీ దేహం మీద మమకారం ఏర్పరచుకుంటావు, ఇష్టం ఏర్పరచుకుంటావు. వెంటనే నీ ఇంట్లో వాళ్ళ దేహాల మీదుగా ఇష్టం ఏర్పడుతుంది. అందుకనే అంటే ఆ దృష్టి ఏర్పడింది. అంటే నేను అన్న ఆ మొదటి భావన దేహంతో ఆ భావన అది కేవలం భావనే, అది కల్పితమే. నేను అది మనం కల్పించుకున్నదే. ఆ భావన రావటం వల్ల వెంటనే ఈ దేహం అన్న నేనంటే దేహం స్ఫురణ కలుగుతుంది. ఇతరులు కూడా దేహాలుగానే నీకు స్ఫురిస్తారు. వాళ్ళు దేహాలుగానే నీకు కనిపిస్తారు. ఆ దృష్టి ఏర్పడుతుంది వెంటనే. అక్కడి నుంచి మళ్ళీ నీ దేహం మీద ఇష్టం ఏర్పడుతుంది. మళ్ళీ నీ ఇంట్లో ఉన్న వాళ్ళ దేహాల మీద ఇష్టం ఏర్పడుతుంది. మమకారం ఏర్పరచుకుంటావు. ఇక అక్కడి నుంచి నేను దేహాన్ని, నేను ఫలానా వ్యక్తిని, నేను ఫలానా జాతి వాడిని, నేను ఫలానా మతానికి చెందిన వాడిని, నేను ఫలానా నామానికి చెందిన వాడిని, నేను ఫలానా ప్రాంతానికి చెందిన వాడిని, నేను ఫలానా గోత్రానికి చెందిన వాడిని. ఇలా ఒక్క భేదం ఏర్పడిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రకరకాల భేదాలు. ఆ భేదంలోనే మళ్ళీ వాడు డివైడ్ చేస్తాడు. నేను ఫలానా గోత్రానికి సంబంధించిన వాడిని అంటాడు. నేను ఫలానా జాతికి సంబంధించిన వాడిని అని మళ్ళీ ఆ జాతి తెస్తాడు. నేను ఫలానా మతానికి సంబంధించిన వాడిని మతాన్ని తెస్తాడు. అంటే ఇదంతా కారణము ఆ భేదంలోనే మళ్ళీ వాడు ఇంకాస్త లోతుగా వెళ్ళి ఆ భేదాన్ని మళ్ళీ డివైడ్ చేస్తూ రకరకాల భేదాలుగా దాన్ని తీసుకెళ్తూ ఉంటాడు. అలానే నేను దేహాన్ని ఓకే నేను దేహాన్ని అని వాడికి భావన కలిగింది. మళ్ళీ వెంటనే నేను ఫలానా వ్యక్తిని భావన కలిగింది. మళ్ళీ ఏం కలిగింది వాడికి? మళ్ళీ నేను ఫలానా లింగ భేదం చూస్తాడు. నేను పురుషుణ్ణి, వాళ్ళు స్త్రీలు. మళ్ళీ వెంటనే దాంట్లో లింగ భేదం. అంటే పురుషులు ఒకరు ఉన్నారని, స్త్రీలు ఉన్నారని మళ్ళీ దాంట్లో లింగ భేదం చూస్తారు. అంటే ఆ భేదంలోనే మళ్ళీ దాన్ని వాడు సపరేట్ చేస్తున్నాడు. పురుషులని, స్త్రీలని మళ్ళీ మళ్ళీ ప్రపంచంలో ఉన్న వాడు లేకపోతే జంతువుల్లో మళ్ళీ భేదాలని, సింహం అని, పుల్లని, లేకపోతే ఎలుకని, ఇలా మళ్ళీ భేదాలు అన్ని అంటే జంతువుల దాకా వెళ్ళకపోయినా మనుషులు తీసుకున్నా కూడా వాడు దేహ భావన కలిగింది. వెంటనే వాడికి వాడే ఫలానా వ్యక్తిని అనుకుంటున్నాడు, ఫలానా గోత్రానికి సంబంధించిన వాడు అనుకుంటున్నాడు, ఫలానా జాతి అనుకుంటున్నాడు, ఫలానా మతం అనుకుంటున్నాడు. మళ్ళీ వెంటనే నేను పురుషుణ్ణి అనుకుంటున్నాడు, మళ్ళీ స్త్రీ అనుకుంటున్నాడు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా లింగ భేదం ఏర్పరచుకుంటున్నాడు, స్త్రీ అని పురుషులని. అంటే ఇదంతా కారణము
ఈ ఈ దేహాత్మ బుద్ధి జనించడం. అంటే మొదటి తప్పు జరిగింది. ఆ తప్పు నుంచి తప్పుతో పాటు ఇక తప్పుల మీద తప్పు, తప్పుల మీద తప్పు జరుగుతూ ఉన్నది. ఇదంతా కేవలము ఈ ఈ భావ ఇది కేవలం ఒక భావన మాత్రమే. ఇది ఈ కల్పితం మాత్రమే. ఇది మనం కల్పించుకున్నదే. అంటే ఈ ఈ నేను జనించటం వల్ల అది భ్రమ కలగజేస్తుంది. నేననే దేహం నిజంగా అది తాదాప్యం చెందదు. అంటే నిజంగా అది దేహంతో తాదాప్యం చెందదు. గురువుగారు చెప్తున్నట్టు నేనంటే ఒక దేహము అన్న భావన మాత్రమే కలగజేస్తుంది. ఆలోచన కలగజేస్తుంది అంతే. అది కేవలం ఒక భావనే, కల్పితమే. అది ఒక భ్రమ, ఒక ఇమాజినరీ సృష్టి జరుగుతుంది అంతే. ఒక కల్పితమైన నీ మనస్సులో ఒక కల్పితమైన మాయ ఏర్పడుతుంది. అంటే లేనిది ఉన్నట్లుగా నీకు కలగజేస్తుంది ఆ భావన వల్ల. కాబట్టి ఆ దేహాత్మ బుద్ధి జనించటం వల్ల వీడికి ఇక్కడ ఏం చెప్తున్నారంటే భేద దృష్టే సంసారము, భేద దృష్టి సంసారము అంటున్నాడు. అంటే ఈ భేద దృష్టి ఏర్పడటానికి కారణము సంసారము. అంటే నీ మనస్సే ఆ ఆలోచన జనించటం వల్ల అక్కడి నుంచి నీకు నేనంటే దేహం అన్న భావన కలగటం వల్ల ఇక అక్కడి నుంచి ఆ ఆ భావన నుంచి మళ్ళీ రకరకాల భావాలతో నువ్వు అన్ని భేదాల్ని డివైడ్ చేస్తున్నావు. అంటే భేదంలోనే మళ్ళీ భేదం, ఆ భేదంలోనే మళ్ళీ భేదము. నేను నేను వ్యక్తిని అంతవరకు ఆగట్లా వాడు. నేను ఫలానా నా రవికుమార్ అంటున్నాను, మళ్ళీ ఫలానా ఎక్కడో పుట్టానంటున్నాను, నాకు ఫలానా తల్లిదండ్రులు ఉన్నానంటున్నాను, ఫలానా గోత్రం నాకు ఉందంటున్నాను, నేను ఫలానా జాతికి చెందిన వాడిని అంటున్నాను, నాకు ఫలానా మతం ఉందంటున్నాను. అంతటి తాగట్ల మళ్ళీ నేను పురుషుణ్ణి అంటున్నాను. ఒక ఆ భేదంలోనే మళ్ళీ భేదం, మళ్ళీ భేదం, ఆ భేదంలోనే మళ్ళీ భేదం. ఇలా రకరకాల ఆ దృష్టి ఏర్పడింది. ఈ ఏర్పడటానికి కారణము ఇగో ఈ మనస్సు, ఈ దేహాత్మ బుద్ధి గల ఈ నేను. మరి ఇది సరే, ఇదంతా బాగుంది. మరి ఇది నిజంగా ఉందా అంటే గురువు గారు చెప్తారు కదా, భగవాన్ రమణులు చెప్తున్నట్టు గాఢ నిద్రలో మరి ఈ భేదభావం ఎక్కడా లేదు. నువ్వు చక్కగా నిద్రపోతున్నప్పుడు రాత్రిపూట హాయిగా పడుకున్నావు. నీకు నువ్వు ఏ గోత్రానికి సంబంధించిన వాడివి, ఏ నామానికి సంబంధించిన వాడివి, నీ రూపం ఏంటి, నీ గోత్రం ఏంటి, నీ మతం ఏంటి, నీ జాతి ఏంటి, నీ ప్రాంతీయత ఏంటి, నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ మరణించావు, నీ తల్లిదండ్రులు ఎవరు, నీ భార్యా పిల్లలు ఎవరు, నీ ఆస్తిపాస్తులు ఏంటి, నీకు స్త్రీలింగం ఏంటి, పురుషలింగం ఏంటి, అంటే ఈ భేదభావన అసలు ఎక్కడా లేదు కదా. మరి ఉంటే కనుక, నిజంగా భేదభావన ఉంటే కనుక మరి గాఢ నిద్రలో ఉండాలి కదా. మనకి గురువుగారు రోజు అదే కదా చెప్పేది, గాఢ నిద్రలో లేదు కదా భేదభావం. అంటే మరి గాఢ నిద్రలో లేదు, మళ్ళీ నువ్వు మేల్కొంగానే మళ్ళీ నువ్వు ఆ భేదభావం ఏర్పడింది. అంటే మేల్కొంగానే నీకు ఆ దేహాత్మ బుద్ధి జనించింది. సో మళ్ళీ అక్కడి నుంచి ఆ భేద దృష్టి ఏర్పడింది. ఆ దృష్టి అంటే అక్కడ మనం కంటితో చూసే దృష్టి కాదు. ఇవి ఈ ఉపాధులు, కళ్ళు, ముక్కు, నోరు, ఇవన్నీ ఇంద్రియాల ద్వారా అది గుర్తించి నువ్వు తెలుసుకుంటున్నావు. అంటే ఆ దృష్టికి వెనకాల ఆ పరిమితమైన జ్ఞానం ఉంది కదా. నేనంటే ఒక పరిమితమైన అహంకారం ఉంది కదా. ఆ అహంకారము ఆ అహంకారపు దృష్టిది. అంటే మనం చూసే కంటి దృష్టి కాదు ఇక్కడ చెప్పింది. ఆ అహంకారం ఏదైతే పరిమితమైన జ్ఞానం ఉందో అదే ఆ దృష్టే, ఆ పరిమితమైన జ్ఞాన దృష్టి వల్లే ఈ భేద భావం ఏర్పడింది. అది పరిమితమైన చెప్తున్నారు కదా గురువు గారు. అంటే ఇది దేహానికి పరిమితం చేస్తుంది, ఇది ఒక పుట్టుకకి పరిమితం చేస్తుంది, ఒక మరణానికి పరిమితం చేస్తుంది, ఒక గోత్రానికి పరిమితం చేస్తుంది, పలానా జాతికి పరిమితం చేస్తుంది, పలానా స్త్రీకి పరిమితం చేస్తుంది, పలానా పురుషుడికి పరిమితం చేస్తుంది, పలానా దేశానికి పరిమితం చేస్తుంది, ఆ దేశ కాల వస్తువులు అంటాం కదా, అంటే ఈ కాలానికి పరిమితం చేస్తుంది, గతం అంటుంది, భవిష్యత్ అంటుంది, వర్తమానం అంటుంది, అన్నిటికీ పరిమితం చేస్తుంది. అంటే నిన్ను అసలు పూర్ణ జ్ఞానం ఏదైతే ఉన్నదో దానికి ఎటువంటి భేదభావము లేదు. అంటే అది మనకి గురువుగారు అది ముందు అసలు అది పక్కన పెట్టి ఇది తెలుసుకోమంటారు కదా. అసలు విచారణ ఏదైతే అనాత్మ విచారణ కదా చేయాల్సింది అంటున్నారు కదా. కాబట్టి ఆ పరిమితమైన జ్ఞానం ఉండటం వల్ల ఆ పరిమితమైన నేనుతో అన్ని పరిమితం చేస్తుంది. అందుకని మనకు ఆ భేద దృష్టి ఏర్పడింది. దానికి కారణం ఏంటంటే ఇదిగో ఈ దేహాత్మ బుద్ధి గల ఈ నేను, ఈ అదే సంసారం, అదే మనస్సు. మనస్సు అంటేనే సంసారము. సంసారం అన్నా మనస్సు అన్నా రెండు ఒకటే.
ఆ ఆ మనస్సు ఆ మనస్సు అంటే ఆలోచనల సమూహము. మొదటి ఆలోచన దేహాత్మ బుద్ధి గల నేను. అక్కడ ఒక పెద్ద తప్పు జరిగింది. ఇక అక్కడి నుంచి ఈ భేద దృష్టి ఏర్పడింది. ఇక ఆ తప్పుల మీద భేదంలో మళ్ళీ భేదం, భేదంలో మళ్ళీ భేదం. ఇలా దీనికి కారణం అన్నటికీ నేను అంటే ఈ శరీర భావన కలిగింది. మరి నిజానికి ఇది ఉందే అంటే లేదు. ఇది కేవలం కల్పితమైంది. అసలు లేదు. అందుకనే గురువు గారు ఆది నుంచి అహంకారము తృణీకరించబడింది అంటారు కదా. అంటే అసలు అహంకారము పుట్టనే లేదని భగవాన్ కూడా అదే చెప్తున్నారు. అసలు ఈ భేదభావం అసలు లేదంటున్నారు. భగవాన్ అంటున్నారు అసలు నీకు భేదభావమే లేదు, నీకు అసలు అది అసలు జనించనే లేదు అంటున్నారు భగవాన్. ఎందుకని? ఉంటే గాఢ నిద్రలో ఉండాలి కదా. ఇదంతా ఈ గందరగోళం అంతా గాఢ నిద్రలో ఉండాలి. నిజానికి నీకు ఆ గాఢ నిద్రలో హాయిగా పడుకుంటున్నావు. ఒకవేళ అది గనక ఉంటే నీకు నిద్ర పట్టదు. ఆ భేద దృష్టి ఉంటే గనక నీకు అసలు నిద్ర పట్టదు. అందుకనే రజు సర్ప విషయంలో కూడా ఆ మనకి ఆ చీకటిలో త్రాడును చూసి నువ్వు పామని భ్రమించావు. కారణం ఏంటి? నీకు అక్కడ భేదం ఏర్పడింది. చూసారా? అంటే త్రాడుగా కాక పాముగా ఉంది. త్రాడు మళ్ళీ పాము కాలేదు. అంటే నీకెందుకు త్రాడు పాముగా కనిపించింది? నీ దృష్టి అలా ఉంది. నీకు భేదభావం ఏర్పడింది. అప్పటికే నువ్వు దేహాత్మ బుద్ధి జనించింది. అందుకని నీకు చీకటిలో చూసి త్రాడును చూసి పామనుకున్నావు. పామనుకొని అక్కడ కల్పించబడ్డది. ఇప్పుడు అక్కడ పాము లేదు. అంటే భేదభావము కల్పించబడ్డది అక్కడ. నిజానికి ఆ భేదభావం నిజంగా ఉందా అంటే పాము నిజంగా ఉందా? లేదు కదా. ఉన్న త్రాడు మాత్రమే. అంటే నీకు ఎందుకు మరి పాముగా అది కనిపించింది చీకటిలో అంటే నీకు అప్పటికే దేహాత్మ బుద్ధి జనించింది. నీకు ఆ భేదభావం ఏర్పడింది. ఆ భేదభావంతో నువ్వు త్రాడును చూసావు. ఆ త్రాడును చూడటం వల్ల నీకు అది కూడా భేద దృష్టి ఏర్పడి త్రాడు పాముగా కనిపించింది. నిజానికి నీకు గనక భేదం ఉంటే గనక అక్కడ నిజంగా పాము ఉండాలి. పాము లేదు అంటే నీకు భేదం కూడా లేదు కదా. పాము లేదు అంటే నీకు భేద దృష్టి కూడా లేదు. మరి ఎందుకు ఎలా అనిపించింది పాము అంటే ఇది కల్పించబడింది. అంటే ఒక కల్పితమైంది. అది ఒక భావనే. భావన నిజమా? మరి ఆలోచన నిజమా? ఆలోచన ఇప్పుడు పుట్టి మళ్ళీ మరణిస్తుంది. ఇప్పుడు పుడుతుంది, మళ్ళీ మరణిస్తుంది, మళ్ళీ పుడుతుంది, మళ్ళీ మరణిస్తుంది, మళ్ళీ పుడుతుంది, మళ్ళీ మరణిస్తుంది. మరి ఇదేమన్నా నిజమా అంటే ఇది నిజం కాదు. మరి నీకు ఆలోచనలు నిజమా అంటే మరి గాఢ నిద్రలో ఉండాలి కదా ఆలోచనలు. మరి ఏ ఆలోచన లేకుండా మనం అందరం హాయిగా గాఢ నిద్రలో పడుకుంటున్నాం. అక్కడ ఎటువంటి భేద దృష్టి లేదు. అంటే ఆలోచనలు లేని స్థితిలో ఉన్నాం మనం. కాబట్టి ఇది కేవలం ఒక భావనే. ఇవి నీవు కల్పించుకున్నదే అంటున్నాడు భగవాన్ రమణుడు. ఇది కేవలము ఈ నేను అంటే ఈ అహంకారం, ఈ అహంభావం కల్పించిందే. నిజానికి అందువల్ల ఆ ఆలోచన జనించటం వల్ల వాడికి ఆ భేద దృష్టి ఏర్పడి అక్కడ పాముగా వాడికి కల్పించబడ్డది, ఆరోపించబడ్డది. నామరూపాలు అక్కడ ఆరోపించబడ్డాయి. త్రాడు మీద ఆ నామరూపాలు ఆరోపించబడ్డాయి. నిజానికి ఆరోపించలేదు. అసలు త్రాడుగానే ఉన్నది. కానీ త్రాడుగా ఉన్న సత్యము మనకి తెలియలా. అంటే అక్కడ త్రాడు అభేద దృష్టితో అది త్రాడుగానే ఉన్నది. ఇటుపక్క నుంచి వీడికి ఆ భేదభావం ఏర్పడటం వల్ల ఆ నామము రూపము అంటే ఒక పాములాగా ఒక రూపము, అక్కడ ఒక ఫలానా పాము ఉన్న ఒక నామము రెండు జనించాయి. ఆ కల్పితమైంది, ఆ భావన జనించింది. వెంటనే ఆ దృష్టి అక్కడ ఏర్పడింది. అంటే వాడు నిజంగా పామును వెరిఫై కూడా చేసుకోవాలా వాడు అసలు. అక్కడ నిజంగా పాము ఉందా అని కూడా విచారణ కూడా చేయట్లా. అక్కడ ఉందేమో అని భయపడుతున్నాడు. వాడికి ఆ భయపడిపోయి ప్రాణం కూడా పోయేంత స్థితి వచ్చేసింది వాడికి. అంటే వాడు కనీసము భేదభావము ఉన్నదా, అది నిజంగా పాము ఉన్నదా అనే విచారణ కూడా చెయ్యట్లా. అందుకని వాడు నిజంగా భయపడిపోతున్నాడు. దాని దగ్గరకు కూడా వెళ్ళట్లేదు. అక్కడ కనీసము వెలుతుల్లో చూడాలి, లేకపోతే దగ్గరికి వెళ్ళి చూడాలన్న ఇది కూడా వాళ్ళకి కనుక బుద్ధి కలగట్లా. అసలు అక్కడ నిజంగా పాము ఉందని అనుకుంటున్నాడు. దానికి కారణము మనం చెప్తున్నట్టు ఆ నామరూపాలు ఆరోపించబడ్డాయి అంతే. నిజానికి పూర్తిగా కప్పిపట్ల త్రాడు మీద అలా ఆరోపణ అంతే. జస్ట్ ఒక ఇమాజినరీ వరల్డ్. మన ఇప్పుడు మాయగాడు ఎన్నో మ్యాజిక్లు చేస్తాడు. వాడు మన ముందే, ప్రేక్షకుల ముందే వాడు ఎంతో వస్తువులు మాయం చేస్తాడు, మనుషుల్ని మాయం చేస్తాడు. కానీ ఇటు పక్క ప్రేక్షకులు చూసి నిజం అనుకుంటుంటాడు. వాడు బాగా తాదాప్యం చెందుతారు, నిజమనే అనుకుంటాడు.
ఈ ప్రేక్షకులందరూ. అంతా ప్రేక్షకులు మొత్తం మ్యాజిక్ షో అంతా అయిన తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే, నీదంతా నువ్వు నిజంగా అక్కడ వ్యక్తిని మాయం చేసి పులిని తెప్పించావా అంటే వాడు పెద్ద నవ్వు నవ్వుతాడు. ఎందుకంటే వాడికి తెలుసు ఇది నిజం కాదని. పరమాత్ముడికి తెలుసు ఇక్కడ ఉంది తాడు మాత్రమే అని, ఇక్కడ ఎటువంటి భేద దృష్టి లేదని పరమాత్ముడికి తెలుసు. ఆ మాయగాడికి తెలుసు ఇది అసలు ఇక్కడ ఏమీ జరగలేదు, నేను ఒక కల్పితం చేశాను, ఒక కల్పించబడ్డాను, అది నువ్వు నిజం అనుకున్నావు అన్న దృష్టి మాయగాడికి తెలుసు. ఇటుపక్క ప్రేక్షకుడు తెలియదు. నిజంగా అక్కడ ఆ వ్యక్తి బోన్లోకి పంపించి సింహాన్ని బయటికి తీస్తాడు. అది అది జస్ట్ ఒక మాయా కల్పితము. ఆ మాయా కల్పితము నిజం కాదు అది. ఎందుకంటే వీడు నిజం అనుకుంటున్నాడు ప్రేక్షకుడు, తాదాప్యం చెందాడు కాబట్టి దాంతో. అలానే పాము నిజం అనుకుంటున్నాడు, ఆరోపించబడ్డాయి, నిజానికి అక్కడ పాము లేదు. కాబట్టి ఈ భేద దృష్టి ఏర్పడటానికి కారణం అప్పటికే వాడు దేహాత్మబుద్ధి జనించింది కాబట్టి, నేనంటే దేహం అనుకుంటున్నాడు కాబట్టి ఆ భేద దృష్టి ఏర్పడి వాడికి అన్నిటికీ ఇంకా ప్రపంచంలో వాడు ఏది చూసినా భేదమే. అభేద దృష్టి రాదు వాడికి, సమానత్వం రాదు వాడికి మొత్తము. అందుకని ఆ దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు ఈ జీవుడికి భేద దృష్టే ఉంటుంది. భేద దృష్టి లేని భేద దృష్టే ఉంటుంది. అంటే ఉంటుంది అంటే అది నిజంగా ఉంటుంది అంటే ఆరోపించబడ్డది, కల్పితమే, కేవలం అది నీ భావనలే. ఎందుకంటే ఆలోచనలు లేని స్థితిలో, గాఢ నిద్రలో నీకు ఏ భేదము లేదు. నువ్వు ఎక్కడ పుట్టావో తెలియదు, ఎక్కడ మరణిస్తావో తెలియదు, నీ పూర్వజన్మ ఏంటి, గత జన్మలు ఏంటి, నువ్వు స్త్రీయా పురుషుడివా, నువ్వు ఏ తల్లికి చెందినవాడు, నీ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు, నీకు పిల్లలు ఉన్నారా, నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయా, నీకు కారు బంగళాలు, ఇవన్నీ ఎటుపోయినాయి, నీతో పాటు రావాలి కదా. ఒకవేళ ఏదో దృష్టి నిజమైతే నువ్వు నిద్రపోతున్నప్పుడు నీతో పాటు అన్ని తీసుకొచ్చి నీ లోపలికి తీసుకొచ్చి పడుకోవాలి. అది నీ లోపలికి వస్తే కనుక నువ్వు నిద్రపోలేం మనం. ఎందుకంటే భేద దృష్టి అలానే ఉంటుంది, ఆ ఆలోచనలు అలానే ఉంటాయి, మనకి నిద్ర పట్టదు. కాబట్టి అన్ని పక్కన పడేసి నిద్రపోతున్నాము అంటే నీ మనస్సు కూడా మొన్న అనిపించింది నాకు, అంటే నీవు అన్ని ఆలోచన లేని స్థితిలో నువ్వు అన్ని పక్కన పడేసి నువ్వు నిద్రపోతున్నావు అంటే బై డిఫాల్ట్ నువ్వు నీ మనస్సు నిశ్చలమే. లేదంటే ఎందుకు అంత సహజంగా నిశ్చలంకి వెళ్ళిపోతుంది మన మనస్సు గాఢ నిద్రలో. గాఢ నిద్రలో మన మనస్సు చాలా సహజంగా నిశ్చల స్థితికి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, నీ మనస్సు అసలు నువ్వు కొత్తగా అలవాటు చేయాల్సిన అవసరం లేదు నిశ్చలము దానికి. బై డిఫాల్ట్ అది నీ మనస్సు నిశ్చలమే. నువ్వు కొత్తగా అలవాటు చేస్తే మళ్ళీ గాఢ నిద్ర కూడా అలవాటు అవ్వాలి, రోజు దానికి అలవాటు చేయాలి. గాఢ నిద్ర కూడా మనం పడుకునే ముందు ధ్యానం చేసి పడుకోవాలి. ఆలోచన లేకుండా ఒక గంట సేపు ధ్యానం చేసి అప్పుడు నెమ్మదిగా నిద్రలోకి జారుకోవాలి. మనం ఎవ్వరం అట్లా చేయట్లేదు. కళ్ళు మూసుకుంటున్నాము, ఆలోచనలు బ్రేక్, థాట్ ప్రాసెస్ ఆగిపోతుంది. చాలా సహజంగా ఎటువంటి ప్రయత్నం లేకుండా నువ్వు నీ మనస్సు నిశ్చలమైపోతుంది. నీకు ఎటువంటి భేద దృష్టి లేదు, నీకు ఎటువంటి దుఃఖము లేదు, నీకు ఎటువంటి అశాంతి లేకుండా హాయిగా పడుకుంటున్నావు అంటే నీ మనస్సు బై డిఫాల్ట్ అది నిశ్చలమైన మనస్సే. అంటే ఏంటి, నిశ్చలమైన మనస్సే ఆత్మే కదా. అంటే నీవు ఆత్మనే కదా అర్థం. నిశ్చలమైన మనస్సు, గురువు గారు ఏం చెప్తున్నారు, ఆలోచన లేని మనస్సే ఆత్మ అంటున్నారు కదా. అంటే ఏంటి మరి, ఆలోచన లేని మనస్సు గాఢ నిద్రలో ఉంటే నువ్వు ఆత్మవే కదా అర్థం. తెలియకుండానే అక్కడ ఉండిపోతున్నావు, తెలియకుండానే మనం వెళ్ళిపోతున్నాము. మనకి అది కనుక నీ మనస్సు నిశ్చలము కాదు, నీ మనస్సు ప్రతి ఆలోచనలతో కూడి ఉన్నది అని గనక నిజమైతే కనుక నీకు నిద్ర పట్టదు. చాలా ప్రయత్నం చేయాలి, చాలా గంటలు ప్రయత్నం చేసి మన నిద్రలోకి వెళ్ళాలి. ఆలోచనలన్నీ ఆగిపోయి అప్పుడు మన నిద్రలోకి జారుకోవాలి. ఇదంతా చాలా సునాయాసంగా, ఎటువంటి సహజంగా, అంటే ప్రయత్నం లేకుండా జరుగుతుందంటే నీవు కూడా, నీ సహజ స్థితి కూడా అదే, నీవు కూడా అదే ఉన్నావు బై డిఫాల్ట్. నీవు తెలుసు, అందుకే గురువు గారు ఏమంటారంటే నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు ఆత్మవే, నీది సహజ స్థితే, నీది ఆలోచన లేని స్థితే, నీకు ఎటువంటి భేదభావము లేని స్థితే, నీ స్థితే ముక్త స్థితి, నీవు నిత్యముక్తుడివి అని చెప్తున్నారు కదా. అంటే కాబట్టి ఇదంతా కల్పితమే, ఇదంతా ఇమాజినరీ. సో మనము ఇటు పక్క చూసి ఆ మాయగాడు చేసే మ్యాజిక్ నిజం అనుకుంటున్నాం కాబట్టి అది సత్యం అనిపిస్తుంది. ఎందుకని సత్యం అనిపిస్తుంది అంటే, చీకటిలో త్రాడును చూసి ఎవరైనా పామని అనుకుంటారు, అది దాంట్లో నో డౌట్. భయం అందరికీ కలుగుతుంది, ఎందుకంటే ఆ భేద దృష్టి ఉంది కదా. ఆ భేద దృష్టి వల్ల వాడికి ఆ పాము కనిపించింది, వాడి తప్పేం కాదు, అది ఆ దేహాత్మ బుద్ధి జనించింది. సరే జనించింది, ఆ కల్పితము ఏర్పడింది, వాడికి ఆ భేద దృష్టి ఏర్పడింది.
పాముగా వాడికి కనిపించింది, భయపడ్డాడు. ఇది చాలా సహజమే, ఇది కూడా చాలా సహజమే, ఇది కూడా చాలా సహజంగానే భయపడ్డాడు. మరి కానీ ఇక్కడ ఏంటంటే పాయింట్, గురువు గారు కదా మనకు చెప్తుంటారు కదా, ఇది ఇంతవరకు బానే ఉంది, భయపడి నువ్వు ప్రాణం మీద తెచ్చుకున్నావు, ఇంతవరకు బానే చేసావు. మరి ఇక్కడ నువ్వు విచారణ చేయట్లేదు అంటారు. అంటే అవిచారణ వల్ల నీకు భయం ఏర్పడింది, దుఃఖం ఏర్పడింది, చివరికి నువ్వు ప్రాణం మీద తెచ్చుకుంటున్నావు, అక్కడి నుంచి పరిగెడుతున్నావు, మళ్ళీ ఆ ఛాయలకు కూడా రాకుండా. నీవు విచారణ చేసి ఓకే, ఇది భేద దృష్టి ఏర్పడింది, ఎవరికి ఏర్పడింది? నాకు, నేను అంటున్నావు. ఈ నేను ఎవరు? మళ్ళీ భగవాన్ తీసుకొచ్చేది మళ్ళీ మనల్ని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ఆ నేనెవరు అనే విచారణకి తీసుకొస్తున్నారు. నేనెవరు? నాకు, నేను అంటున్నావు కదా, మరి నేనుకు జనించిందా? ఈ నేనుకి ఈ భేద దృష్టి ఏర్పడిందా? అంటే మళ్ళీ వాడు దొరకట్లా అక్కడ. నిజానికి అక్కడ మనము ఆ విచారణ చేస్తే ఏ భేదము లేని స్థితి వెంటనే కలుగుతుంది. మనం ఒక్క సెకండ్ విచారణ చేస్తే మనకు అభేద దృష్టి కలుగుతుంది కదా, కనీసం శూన్యమన్న ఏర్పడుతుంది, అంటే ఎటువంటి ఆలోచన లేని స్థితి కలుగుతుంది. అంటే ఏంటి ఉంటే మనం కళ్ళ ముందు తీసుకొచ్చి నీకు ఆ భేద దృష్టి చూపించాలి, ఆ మాయా నేను. అది చెయ్యట్లేదు అంటే అక్కడ దానికి తెలుసు ఇదంతా కల్పితమని, ఆ మాయా నేను తెలుసు ఇదంతా కల్పించబడ్డది అని. కాబట్టి అంటే ఆ మనస్సుతోనే మనము, అంటే ఏదైతే కల్పించబడ్డ మనస్సుతోనే మళ్ళీ ఆ మాయా నేనుతోనే మనం విచారణ చేసి మనము ఓహో ఇది నిజంగా లేదు, ఇది కల్పించబడ్డది, నిజంగా అక్కడ త్రాడు లేదు, అది పాము లేదు, ఉన్నది త్రాడు మాత్రమే అని మనకి విచారణ చేయటం వల్ల నిజంగా ఈ ప్రపంచంలో నువ్వు చూసేవి ఈ లింగ భేదము కానీ, ఈ జాతి భేదం కానీ, ఈ మత భేదం కానీ, ఈ గోత్ర భేదం కానీ, ఇవన్నీ ఈ భేదాలు చూస్తున్నావు, స్త్రీ అని పురుషుడని, నీకు విడిగా ప్రపంచం ఉందని, వస్తువులు ఉన్నాయని, ఇలా నువ్వు అన్నిటిని చూస్తున్నావు. నిజానికి ఇవి ఉన్నయ్యా? కనీసము అవి వచ్చి నీతో ఏమైనా చెప్పినయ్యా? నువ్వు అవి ఏమైనా నీతో వచ్చి చెప్పినయ్యా? ప్రపంచం వచ్చి నీతో ఏమైనా చెప్పిందా? ఇగో నేను ఈ ప్రపంచంలో ఇన్ని రకాల భేదాలు ఉన్నాయి, ఇది కారణం నేనే అని ప్రపంచం చెప్పట్లేదు. కనీసం సరే ఓ దేహమా, నిన్ను అడుగుతున్నాను, నువ్వు దేహం అనుకుంటున్నా కదా, ఓ దేహమా మరి నువ్వు నా చూసే ఈ ప్రపంచం అంతా నిజమా అంటే ఆ దేహము మాట్లాడట్లేదు, ఏ దేహము చెప్పట్లా, ఏ ప్రపంచము చెప్పట్లా. మరి ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే నీ లోపల నుంచే ఈ దృష్టి ఏర్పడింది, నీ లోపల నుంచే ఆ భేద దృష్టి ఏర్పడింది. కాబట్టి నీ బయట లేదు, నీ బయట నీవు చూసే ఈ 6 అడుగుల శరీరము దాని వల్ల కాదు, ఈ ప్రపంచము చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లా. చెప్పేది ఎవరు? ఆ భేద దృష్టి ఎక్కడ ఏర్పడింది? నీ మనస్సులో ఏర్పడింది. కాబట్టి నీ మనస్సులోనే నువ్వు మళ్ళీ విచారణ చేయాలి, మళ్ళీ నువ్వు అంతర్ముఖం అవ్వాలి, నువ్వు మళ్ళీ అంతర్ముఖం వెళ్ళి మళ్ళీ నువ్వు విచారణ చేయాలి. విచారణ చేసి నువ్వు ఓహో నేను అంటే ఇది క్వశ్చన్ అడిగితే నాకు ఎటువంటి ఆన్సర్ రావట్లేదు అంటే ఏంటి దీని అర్థము? ఉంటే ఆన్సర్ రావాలి, అక్కడ నాకేం రావట్లేదు అంటే ఇది నిజంగా లేదు, ఇదంతా కల్పితం అనమాట. అంటే నీకు ఒక్క సెకండ్ నేను విచారణ చేయగానే ఆలోచనలు ఆగిపోతున్నాయి. అసలు అంతెందుకు, గాఢ నిద్రలో చాలా సహజంగా మనసు నిశ్చలంలోకి వెళ్ళిపోతుంది. అంటే దీని అర్థం ఏంటి? నీ మనసు అది అది నిశ్చల స్థితిలోనే ఉన్నది ఎప్పుడు. కాకపోతే నువ్వు మళ్ళీ మేల్కొంగానే నువ్వు ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలు వచ్చి నేను అది ఆ ఆలోచనలు దుఃఖం సంబంధించిన ఆలోచన అయితే నువ్వు ఆ దుఃఖానికి తాదాప్యం చెందుతున్నావు. ఇప్పుడు మళ్ళీ ఆ భేద దృష్టిలోనే మళ్ళీ మనుషుల్లో ఇష్టమో అయిష్టం ఏర్పరచుకుంటున్నాం కదా. అయిన వాళ్ళైతే ఇష్టం వేసుకుంటున్నావు, కాని వాళ్ళైతే అయిష్టం ఏర్పరచుకుంటున్నావు. అయిన వాళ్ళు నీకేమో మిత్రులా, కాని వాళ్ళు శత్రువులా. అంటే మళ్ళీ ఒక మిత్రత్వము శత్రుత్వము, ఇలా మళ్ళీ దాంట్లో భేదము, రాగము ద్వేషము, మళ్ళీ దాంట్లో భేదము. ఇలా అంటే మనము ఈ దేహము నిజం అనుకుంటాం వల్ల నీ ఇంట్లో వాళ్ళు దేహాలు అనుకుంటున్నావు, మళ్ళీ బయట వాళ్ళు దేహాలు అనుకుంటున్నావు. మరి బయటవాడు కానివాడు ఇంట్లో వాడు అయినవాడు. ఎందుకు? నీ దేహం మీద మమకారం ఉంది కదా నీకు. సో నీ ఇంట్లో వాళ్ళ మీద మమకారం ఉంటుంది, వాళ్ళ మీద రాగం ఉంటుంది. బయట వాడితో నీకు సంబంధం లేదు కదా. సో వాడి మీద నీకు అయిష్టం ఉంటుంది, వాడు ఎవడో నీతో గొడవ పెట్టుకుంటే వాడి మీద అయిష్టం ఉంటుంది. ఇవన్నీ కేవలం నీ ఆలోచన. అంటే ఇది నీ మనస్సు కల్పించిందే, నీ లోపల నుంచి వచ్చిందే, ఇదంతా నీ మనసు సృష్టించిన మాయే. కాబట్టి నీ మనసు సృష్టించిన మాయకి ప్రపంచానికి దేహానికి ఏమి సంబంధం లేదు కదా. కానీ నువ్వు ఆ విచారణ చేయటం వల్ల నీకు
కనీసం ఒక అవగాహన మనం తెచ్చుకుంటున్నాం కాబట్టి అవిచారం వల్ల దుఃఖం ఏర్పడుతుంది కాబట్టి నీకు ఈ భేదభావం ఇంత ఏర్పడింది, ఈ దేహాత్మ బుద్ధి. మనకి ఇప్పుడు ఇదేంటి స్వప్నంలో చూసినా కూడా మనం మనం అనుకుంటాం కదా, స్వప్నంలో ఎక్కడికో వెళ్ళి లండన్ వెళ్ళి విహరిస్తాం అనుకోండి, లేకపోతే ఎక్కడికో న్యూయార్క్ వెళ్ళి సెలబ్రేషన్ చేసుకొని వస్తాము, లేకపోతే న్యూయార్క్ లో ఆ నగర వీధులన్నీ చూసి వస్తాము, లేదంటే ఆ సర్కస్ లోకి వెళ్ళి పలానా ఎక్కడో సర్కస్ జరుగుతుంది, ఆ సర్కస్ లోకి వెళ్ళి మనం అందరం వెళ్ళి విహరిస్తున్నాము, అంతా సంసారం అంతా మన ఫ్యామిలీతో అంతా వెళ్ళాము, ఆ సర్కస్ విహరించాము, పులి సింహాలు అన్ని చూసొచ్చాము. సడన్ గా ఒక సింహము బోన్ నుంచి బయటకు వచ్చి నా మీదకి దూకపోయింది. నేను వెంటనే ఉలిక్కిపడి లేచా. అంటే ఉలిక్కిపడి లేచా అంటే ఏంటి ఇదంతా? మరి నాకు భయం ఏర్పడింది. అంటే లేచి చూస్తే అడికి నాకు సింహం లేదు, సర్కస్ లేదు, ఏమీ లేదు. ఇది నాకు కేవలము నాకు ఒక భయం ఏర్పడింది. మరి నిజానికి నేను సర్కస్ నా రూమ్ లోకి వచ్చిందా? రాలేదు. నేను లండన్ వెళ్ళాను అనుకో, నేను గదిలోంచి లండన్ వెళ్ళానా? లండన్ వెళ్ళలేదు. మరి లండన్ నేను పడుకున్న గదిలోకి వచ్చిందా? రాలేదు. మరి ఇదంతా ఎక్కడ జరిగింది? నా మనసులోనేగా జరిగింది. నా మనసులో జరిగిందే. నేను ఒక ఇమాజినరీ లండన్ సృష్టించుకున్నా, ఒక ఇమాజినరీ సర్కస్ సృష్టించుకున్నాను. ఆ సింహం నా మీదకి వచ్చినట్టు భయపెట్టింది ఎవరు? ఆ మనస్సు భయపెట్టింది. వెంటనే నేను లేచి చూశాను. లేచి చూస్తే అంతా బానే ఉంది. అరే ఇదంతా కళ అని నాకు ఆ భ్రమ తొలగిపోయింది. అంటే ఇదంతా ఈ సృష్టి కల్పితం ఎవరు చేశారు? ఈ మన లోపల జరిగిందే కదా ఇదంతా. న్యూయార్క్ వచ్చి నా రూమ్ లోకి రాలా, నేను న్యూయార్క్ వెళ్ళాలా. నేను మంచం మీదే ఉన్నా, పడుకున్న మంచం మీదే ఉన్నా, నేను అక్కడే ఉన్నా, నా గదిలోనే ఉన్నా. కానీ ఈ సృష్టి అంతా నా మనసులోనే జరిగింది. కాబట్టి ఇదంతా ఈ భేదపు దృష్టి, ఈ సృష్టి అంతా నా మనసులో జరిగింది కాబట్టి ఇది కేవలం నాలోంచి వచ్చిన భేదమే, బయట ఎక్కడా లేదు ఈ భేద దృష్టి. మరి ఉంటే అంతా సత్యమే ఉండాలి కదా. సింహం నిజంగా వచ్చి నా మీద దూకితే నేను బతకూడదు, నేను చచ్చిపోవాలి, అది నన్ను కొరికి తినేయాలి, నా మెడ పట్టుకోవాలి. నా గదిలోకి వచ్చి సింహము నా మెడ పట్టేసుకొని నన్ను చంపేయాలి, అది జరగట్లేదు. కాబట్టి ఇదంతా నీ మనసులో ఏర్పరచుకున్న ఆ మాయే అలా కల్పించబడ్డది. ఇదంతా మాయా కల్పితము. కాబట్టి దానికిను ఆ భేదానికి ఆ దృష్టి ఏర్పడింది అంతే, అది కల్పితమైన దృష్టి. అది కారణం ఎవరే అంటే ఈ సంసారము అంటున్నారు. ఆ భేద దృష్టి సంసారము, అదే మనస్సు, అదే దేహాత్మ బుద్ధి అంటున్నారు. కాబట్టి ఇక్కడ అభేద దృష్టి మోక్షం అంటున్నారు. అంటే ఇప్పుడు అదే నీకు ఇందాక మనం చెప్పుకున్నట్టు గాఢ నిద్రలో నీ మనస్సు నిశ్చలము. నిశ్చలము అంటే గాఢ నిద్రలో నీ మనస్సు బై డిఫాల్ట్ చాలా సహజంగా నిశ్చల స్థితికి వెళ్ళిపోయింది, ఆలోచన లేని స్థితికి వెళ్ళిపోయింది, ఎటువంటి భేదము లేదు. అక్కడ పూర్తిగా అభేద దృష్టి ఉంది. అభేద దృష్టి ఉంది. మరి అది 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 నీ సహజత్వమే కదా. అదే కదా నీ సహజత్వము. కాబట్టి అది అంటే నీ మనస్సు అంత సహజంగా వెళ్ళిందంటే అదే నీవు. అంటే నీ మనస్సు అంత భేదము లేదంటే నువ్వు అభేదుడివే. బై డిఫాల్ట్ నువ్వు అభేదుడివే. నీ మనస్సు నిశ్చల స్థితే ఉంది. ఇప్పుడు కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్నా కూడా మన మనస్సు నిశ్చల స్థితిలోనే ఉన్నది. కాకపోతే ఆలోచన భావము రావటం వల్ల మనకి ఆ నిశ్చల స్థితి అంటే తెలియబడట్లేదు అంతే. మన మనస్సు నిత్య స్థితిలో ఉంది. మనం అభేద దృష్టిలో ఉంది. ఇప్పుడు కూడా మనం మన నేను అంటే ఆ అభేద దృష్టిలోనే ఉన్నాము, ఆ మోక్ష స్థితిలోనే ఉన్నాము, ఆ ముక్త స్థితిలోనే ఉన్నాము. కాబట్టి ఆ అభేద దృష్టి ఏదైతే లేదో అదే మోక్షము. మోక్షం అంటే నీకు ఈ భేదభావం ఏర్పడటం వల్ల దుఃఖం ఏర్పడింది కదా. భేదభావం ఏర్పడటం వల్ల నువ్వు ఇష్టము, అయిష్టము, రాగము, ద్వేషము, జయము, అపజయము, లాభము, నష్టము, ఈ ద్వంద్వ భావం మొత్తం ఏర్పడింది ఈ అభేద దృష్టి వల్ల. ఈ ద్వంద్వ భావనే లేదు కదా. ఎక్కడైతే ద్వంద్వ భావన లేదో, రెండోది లేదో, అక్కడ అభేద దృష్టే ఉంది. అంటే నీకు ఉన్నది ఒకే దృష్టి. మరి నీకు ఒకే దృష్టి ఉంటే నీకు అది యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దట్ అభేదము కదా. ఆ భేదం నుంచి ఫ్రీగా ఉన్నావు కదా. సో అదే మోక్షము. అంటే ఆ భేదము లేని స్థితే మోక్షము. నథింగ్ బట్. అంటే నేను అంటే నీకు ఈ దేహము ఎంత సహజంగా నీకు దేహము అన్న భావన కలుగుతుందో అంత సహజంగా నేను అంటే నీకు ఎరుకుతో కూడిన జ్ఞానము, అంటే నేను అంటే ఒక ఎరుకుతో కూడి ఉన్న జ్ఞానము కలిగిందో అదే అభేద దృష్టి. ఇప్పుడు నీకు ఎంత సహజంగా నేను అంటే దేహం అన్న భావన కలుగుతుంది, అంత సహజంగా కనుక నేను అంటే నీకు ఆ
ఆ జ్ఞానమయం, ఆ ఎరుకతో కూడి ఉన్న ఆ జ్ఞానము, నిరాకారము, ఆ దృష్టి ఏర్పడిందో అదే అభేద దృష్టి, అదే మోక్షము. అంటే మోక్షం ఇక్కడ అంటే ఏం లేదు, ఆ భేదభావం లేనిదే మోక్షము. భేదభావం ఉంటే బంధము, అవును. భేదభావం లేకపోతే మోక్షము. సో అదే కాబట్టి గురువుగారు దృష్టి ఒకసారి చెప్పారు. దృష్టి ఆ, గురించి చెప్తూ, దృష్టి అంటే చక్షు దృష్టితో చూస్తున్నాం కాబట్టి మనకు అక్కడ విషయ దృష్టి ఏర్పడతా ఉంది. అవునవును, దాన్ని అవును. ఆ పాయింట్ చెప్పారు. మీకు గుర్తున్నది ఆ, ఒకసారి ఆ, దాని ఆ, గురించి. అవును, అవును. ఆ దృష్టి, ఇక ఆ, దృష్టి అంటే జ్ఞానమే. అంటే పరిమితమైన జ్ఞానం ఉంటే నీకు ఆ భేదభావము, ఉమ్, అదే పూర్ణ జ్ఞానము ఉంటే గనక ఆ భేదభావము అవును. అంటే భేదము. భేదము లేనిదే మోక్షము, ఉమ్, భేదము ఉంటే సంసారం. అదే ఉమ్, ఇక్కడ చెప్తున్నారు. ఉమ్, నీకు భేదం ఏర్పడిందంటే సంసారం. ఆ భేదము, సంసారం వల్ల భేదం ఏర్పడింది, ఆ మనస్సు వల్ల అవును. ఆ భేదం ఏర్పడింది. ఆ ఉమ్, భేదము లేనిదే అభేదము, అదే ఉమ్, మోక్షము. నథింగ్ ఉమ్, బట్ మోక్షం అంటే ఏదో బయట నుంచి రావటం కాదు, ఆ ప్రయత్నించాను. భేదభావం లేనిదే మోక్షము అని చెప్తారు ఇక్కడ. ఉమ్, కాబట్టి నీకు అసలు మనము రోజు పడుకున్నప్పుడు అభేద దృష్టిలోనే ఉన్నాము, ఉమ్, ఉమ్, మోక్ష స్థితిలోనే ఉన్నాము. ఉమ్, నువ్వు గాఢ నిద్రలో మోక్ష స్థితిలోనే ఉన్నావు, నిశ్చల స్థితిలోనే ఉన్నావు. ఉమ్, కాకపోతే ఏంటంటే ఆ మనస్సు అలా కల్పించింది కాబట్టి ఇదంత పెద్ద భూతంలాగా అనిపిస్తుంది. అసలు అంత నథింగ్ బట్ ఏం లేదు అక్కడ. అది ఉమ్, జస్ట్ ఆ కల్పన మాత్రమే. ఇది ఉమ్, ఒక కల్పన అన్న భావము, అంటే నిజానికి ఆ అవగాహన మనము కొంచెం తెచ్చుకుంటే గనక దీని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ చీకటిలో పాము వాస్తవమే. ఓహో, ఇది కల్పించబడ్డది. అవును. ఓకే, అది అవును. ఎవరికైనా కల్పించబడ్డది. పాముగానే కల్పిస్తుంది. త్రాడు ఉమ్, త్రాడుగా కనిపిస్తే ఇక వాడికి ఏ, ఇక ఆ భేద దృష్టి ఎందుకు ఉంటుంది? అవును. అంటే అవును. ఆ పాము జ్ఞానము, త్రాడు జ్ఞానము లేకపోవటం వల్ల వాడికి ఆ పాము కల్పించింది. అవును. నిజానికి వాడు అక్కడ త్రాడు ఉన్నద జ్ఞానం ఉంటే ఉమ్, అక్కడ త్రాడు మాత్రమే కనిపిస్తుంది కదా. అవును. సో ఇది కల్పితమే. ఆ మాయలో, ఆ చీకటిలో మనం ఏ వస్తువు చూసినా అది గబుక్కన పామనే కాదు, మన గదిలో, చీకటి గదిలో ఒక వస్తువు వెళ్తే ఏదో ఒక ఆకారం కనిపిస్తుంది, ఆ మూల ఏదో, అరే దొంగోడేమని చెప్పి గబుక్కన బయటకు వచ్చేస్తాం. ఉమ్, ఉమ్, చిన్నపిల్లలు చూసారనుకో, నాన్న అక్కడ ఎవరో ఉన్నారు నాన్న అంటారు. ఉమ్, ఉమ్, అంటే ఉమ్, ఒక ఏదైనా ఒక చీకట్లో వెళ్ళంగానే పిల్లలు, అరే అక్కడ ఏదో ఒక వస్తువు ఆకారం అక్కడ పడుతుంది, ఒక ఆభాస కాంతిలో ఏదో కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తుంటే నాన్న అక్కడ ఎవరు ఉన్నారు నాన్న అంటుంది. మనం అరే అక్కడ ఎవరు ఉంటారా, ఇది మన ఇల్లు, మన ఇంట్లో మనకి భయం ఏంటని చెప్పి వాడికి ధైర్యం చెప్పి తీసుకొచ్చి చూపించి లైట్ వేసి చూస్తాం. లైట్ ఉమ్, వేసి చూస్తే అక్కడ ఏమీ ఉండదు, అవును. ఆకారం ఉండదు, ఏముండదు. అవును. అవును. అంటే ఏంటి, ఆ పాపకి ఆ- ఆ- అక్కడ అక్కడ జ్ఞానం ఏమీ లేదు, అక్కడ భయము, అక్కడ 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 అభేదమే లేదు అన్న జ్ఞానం లేదు అక్కడ. జ్ఞానం లేదు అక్కడ. అక్కడ ఏదో భేదం చూసింది. ఉమ్, ఆ భేదము, ఆ భేదభావన ఏర్పడింది కాబట్టి భయపడింది ఆ పాప. ఉమ్, ఉమ్, మనం లైట్ వేసి చూస్తే, ఏ నాన్న ఇక్కడ ఎవరు లేరు నాన్న, అసలు ఇక్కడ మన ఇంట్లో మనకి భయం ఏంటని చెప్తాం, ఉమ్, ధైర్యం చెప్తాం. ఉమ్, అట్లానే త్రాడు జ్ఞానం ఉంటే మనకి ఈ భేదం భేదభావం ఎందుకు ఉంటుంది, భయం ఎందుకు